ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా యెహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయం చదువుకుందాము. మరియు నరపుత్రుడా, గోగును గూర్చి ప్రవచనమెత్తి ఇట్లనము. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, రోషునకును మెషెకునకును తుబాలునకును అధిపతి అయిన గోగు, నేను నీకు విరోధినై ఉన్నాను. నిన్ను వెనుకకు త్రిప్పి నడిపించి ఉత్తర దిక్కున దూరంలో ఉన్న నిన్ను బయలుదేరదీసి ఇశ్రాయేలీల పర్వతములకు రప్పించి నీ ఎడమ చేతిలోనున్న నీ వింటిని క్రింద పడగొట్టెదను, నీ కుడి చేతిలోనున్న బాణములను క్రింద పడవేసెదను. నీవును నీ సైన్యమును నీతోనున్న జనులందరూ ఇశ్రాయేలు పర్వతముల మీద కూలుదురు. నానా విధమైన క్రూర పక్షులకును దుష్ట మృగములకును ఆహారముగా నిన్ను ఇచ్చెదను. నీవు పొలం మీద కూలుదువు. నేనే మాట ఇచ్చి ఉన్నాను. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. నేను మాగోగు మీదికిని ద్వీపములలో నిర్విచారముగా నివసించు వారి మీదికిని అగ్ని పంపెదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. నేను యెహోవానై ఉన్నానని అన్యజనులు తెలుసుకొనున్నట్లు ఇక నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగనీయక నా జనులకు ఇశ్రాయేలీల మధ్య దానిని బయలుపరచెదను. ఇదిగో, అది వచ్చుచున్నది, కలుగబోచున్నది. నేను తెలియజేసిన సమయమున అది జరుగును. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఇశ్రాయేలీయుల పట్టణములలో నివసించు వారు బయలుదేరి కవచములను, డాళ్లను, కీడెంలను, విండ్లను, బాణములను, గదలను, ఈటెలను తీసుకొని పొయ్యిలో కాల్చుదురు. వాటి వలన 7 సంవత్సరములు అగ్ని మండును. వారు పొలంలో కట్టెలు ఏరుకొనకయు అడవులలో మ్రానులు నరకకయు నుండి ఆయుధములు పొయ్యిలో కాల్చుచుందురు. తమ్మును దోచుకొనిన వారిని తామే దోచుకొందురు. తమ సొమ్ము కొల్లపెట్టిన వారి సొమ్ము తామే కొల్లపెట్టుదురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఆ దినమున గోగు వారిని పాతిపెట్టుటకై సముద్రమునకు తూర్పుగా ప్రయాణస్తులు పోవు లోయలో ఇశ్రాయేలు దేశమున నేనొక స్థలం ఏర్పరచెదను. గోగును అతని సైన్యమంతటిని అక్కడి జనులు పాతిపెట్టగా ప్రయాణస్తులు పోవుటకు వీలు లేకుండును. ఆ లోయకు హమోన్ గోగు అను పేరు పెట్టుదురు. దేశమును పవిత్రపరచుచు ఇశ్రాయేలీలు 7 నెలలు వారిని పాతిపెట్టుచుందురు. నేను ఘనము వహించు దినమున దేశపు జనులందరూ వారిని పాతిపెట్టుదురు. దాని వలన వారు కీర్తి నొందెదరు. ఇదే యెహోవా వాక్కు. దేశమును పవిత్రపరచుటకై దానిలోనున్న కళేబరములను పాతిపెట్టు వారిని దేశమును సంచరించి చూచుచు వారితో కూడా పోయి పాతిపెట్టు వారిని నియమించెదరు. 7 నెలలైన తర్వాత దేశమునందు తనిఖీ చేసెదరు. దేశమును సంచరించి చూచువారు తిరుగులాడుచుండగా మనుష్య శైల్యమొకటి అయినను కనబడిన ఎడల పాతిపెట్టువారు హమోన్ గోగు లోయలో దానిని పాతిపెట్టు వరకు అక్కడ వారేదైనా ఒక ఆనవాలు పెట్టుదురు. మరియు హమోనా అను పేరు గల ఒక పట్టణముండును. ఈలాగున వారు దేశమును పవిత్రపరచుదురు. నరపుత్రుడా, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, సకల జాతుల పక్షులకును భూమృగముల కన్నిటికిని ఈ సమాచారం తెలియచేయుము. నేను మీ కొరకు వధించు బలికి నలుదిక్కుల నుండి కూడి రండి. ఇశ్రాయేలీయుల పర్వతముల మీద ఒక గొప్ప బలి జరుగును. మీరు మాంసం తిందురు, రక్తం త్రాగుదురు, బలాఢ్యుల మాంసం తిందురు. భూపతుల రక్తమును, భాషానులో క్రొవ్విన పొట్టేళ్ల యొక్కయు, గొర్రెపిల్లల యొక్కయు, మేకల యొక్కయు, కోడల యొక్కయు రక్తం త్రాగుదురు. నేను మీ కొరకు బలి వధింపబోచున్నాను. మీరు కడుపార క్రొవ్వు తిందురు, మత్తు కలుగునంతగా రక్తము త్రాగుదురు. నేనేర్పరిచిన పంక్తిని కూర్చుండి గుర్రములను, రౌతులను, బలాఢ్యులను
ఆయుధస్తులను మీరు కడుపారా భక్షింతురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. నా ఘనతను అన్యజనులలో అగుపరచెదను. నేను చేసిన తీర్పును వారి మీద నేను వేసిన నా హస్తమును అన్యజనులందరూ చూచెదరు. ఆ దినం మొదలుకొని నేనే తమ దేవుడైన యెహోవానై ఉన్నానని ఇశ్రాయేలీయులు తెలుసుకొందురు. మరియు ఇశ్రాయేలీయులు తమ దోషమును బట్టి చెరలోనికి పోయిరనియు వారు విశ్వాసఘాతకులైనందున నేను వారికి పరాజ్ముఖుడనై వారు ఖడ్గం చేత కూలునట్లుగా వారిని బాధించు వారికి అప్పగించి తిననియు అన్యజనులు తెలుసుకొందురు. వారి అపవిత్రతను బట్టియు అతిక్రమ క్రియలను బట్టి నేను వారికి పరాజ్ముఖుడనై వారికి ప్రతీకారం చేసి తిని. కాబట్టి ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా పరిశుద్ధ నామమును బట్టి రోషము కలిగిన వాడనై యాకోబు సంతతి వారిని చెరలో నుండి రప్పించెదను. ఇశ్రాయేలీయులందరి ఎడల జాలిపడెదను. వారు నా ఎడల తాము చూపిన విశ్వాసఘాతకమును తమ అవమానమును తాము భరించుదురు. నేను అన్యజనులందరిలో నుండి వారిని సమకూర్చి వారి శత్రువుల దేశంలో నుండి రప్పించిన తర్వాత వారు సురక్షితముగాను నిర్భయముగాను తమ దేశంలో నివసించినప్పుడు వారి యందు అన్యజనుల అనేకముల ఎదుట నన్ను పరిశుద్ధపరచుకొందును. అన్యజనులలోనికి వారిని చెరగా పంపి వారిలో ఎవరిని ఇకను అచ్చట ఉండనీయక తమ దేశమునకు వారిని సమకూర్చిన సంగతిని బట్టి నేను తమ దేవుడైన యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. అప్పుడు ఇశ్రాయేళ్ల మీద నేను నా ఆత్మను కుమ్మరించెదను గనుక నేనికను వారికి పరాజ్ముఖుడనై ఉండను. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.